హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై, పుదీనా చట్నీ. ఇవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి, ఆనియన్, ఆలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు ఇలా తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి. పోపు దినుసులు తీసుకుందాం: జీలకర్ర, ఆవాలు. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక కప్లో వేసుకొని పెట్టుకుందాం. తర్వాత కొంచెం మిర్చి పౌడర్ తీసుకుందాం. మీకు ఎంత స్పైసీగా తింటే అంత స్పైసీగా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ధనియాల మసాలా. ఈ ధనియాల మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను. దీనిని ఏ కర్రీస్లోకైనా వాడచ్చు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. ఇక కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాక, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది ఒక 50% వేపుకున్నాక తర్వాత మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, మెంతి ఇందులో యాడ్ చేసుకుందాం. వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. మెంతి సరిగా వేగకపోతే కర్రీ కొంచెం చేదు వస్తుంది, అందుకే మంచిగా వేపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా వేగిపోయాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, చిన్న కట్ చేసుకున్న ఆలును ఇందులో వేసి కొంచెం వేపుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్లోనే ఒక 50% ఇందులోనే ఇట్లా వేపుకోవాలి. వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేయనవసరం లేదు. వాటర్ వేయకుండానే నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలా ఆయిల్లోనే వేపడం వల్ల ఆలూ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్లోనే గ్యాస్ స్లిమ్లో పెట్టి మనం వేపుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఆలు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కూడా తొందరగా ఉడికిపోతాయి. ఈ ఆలూ ఫ్రై మనం వేసే మసాలాతోనే టేస్ట్ వస్తుందండి. మీకు ఈ మసాలా గురించి చెప్పాను, కానీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కొంచెం సింపుల్గా చెప్పేస్తాను. కొన్ని ధనియాలు తీసుకొని అందులో కొన్ని బియ్యం యాడ్ చేసి, లవంగాలు, చెక్క, యాలకులు కొంచెం ఇందులో యాడ్ చేసి మనం స్లిమ్లో వేసి వేపుకోవాలి. ఇలా ధనియాలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయాక అవి చల్లారనిచ్చి మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. ధనియాల మసాలా రెడీ అయిపోయినట్టే దీంట్లోకి వేసేది. నేను చెప్పిన మసాలాలు నాన్ వెజ్లోకి వాడచ్చు, వెజ్ ఐటమ్స్లోకి వాడచ్చు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇలా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటుందండి ఈ మసాలా యాడ్ చేయడం వల్ల. నేను చెప్పిన మసాలా కర్రీ చిక్కపడడానికి కూడా యూజ్ అవుతుందండి. అసలు నన్ను అడిగితే ఏ మసాలా అయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొననవసరం లేదు. సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఓపిక అనేది ఉండాలి. సరే, ఈ సోదంతా ఎందుకంటారా, మీకు యూజ్ అవుతుందని చెప్పానంతే. ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలపడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ ఆవిరి అనేది దానివల్ల ఉడికిపోతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం మిర్చి పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ యాడ్ చేశాక కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికిపోయాక ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం గిట్లా అన్నీ ఉడికిపోయాక వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత నేను చెప్పిన ధనియాల మసాలా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టండి. ఒక 5 మినిట్స్ అలా స్లిమ్లో ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో కర్రీ. ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా ఆలూ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. తర్వాత మిర్చి, తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. మనం వేసుకున్న ఆనియన్, మిర్చిని ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఇందులోకి కొన్ని నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకొని, నువ్వులతోని పుదీనా చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వులు యాడ్ చేశాక మంచిగా వేపుకుందాం. దీని ప్లేస్లో లైట్గా పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 4-5 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 2 టమాటా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం వీటిని పచ్చివాసన వెళ్ళే వరకు వేపుకుందాం. ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివాసన వెళ్ళే వరకు వేపుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ పట్టాక. తర్వాత మనం పుదీనా కట్ చేసుకొని ఇందులో కొంచెంగా మొత్తం తీసుకున్న పుదీనాను ఇందులో యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో.
మనం వేసుకున్న ఆయిల్ కొంచెమే అయినా అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ పచ్చవాసన వెళ్ళే వరకు వేపుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేశాక గ్యాస్ స్లిమ్‌లో పెట్టి కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మొత్తం మాడిపోతుంది. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల పూర్తిగా మగ్గిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు తెలిసి పుదీనా చట్నీని ఒక 3 టైప్స్‌లో చేస్తారు. నేనైతే నా ఓన్ వేలో ఈ విధంగా ట్రై చేస్తాను ఇంట్లో ఎప్పుడు. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మిర్చి స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మిర్చి కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మనం తినే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు స్పైసీగా తింటారు. కొందరు స్పైసీనెస్ తక్కువగా తింటారు. అందుకే అలా చెప్తున్నా. కొందరికి చట్నీస్ పుల్లగా తినడానికి ఇష్టపడతారు. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ పుదీనా మొత్తం ఉడికిపోయింది. తర్వాత దీన్ని చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుందాం. ఈ పుదీనా మొత్తం పూర్తిగా చల్లారాకనే మిక్సీలో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్స్ ఖరాబ్ అవుతాయని అలా చెప్పానండి. నాకైతే టైం లేకపోతే ఏం చేస్తాను, ఫ్యాన్ అనేది ఫుల్ పెట్టి దాని కింద పెట్టేస్తాను. ఫాస్ట్‌గా చల్లారిపోతుంది. నేనైతే ఒక 10 మినిట్స్ చల్లారాక ఇందులోకి యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్‌లోకి. ఇలా ఉన్నది లేనిది అంతా మొత్తం ఊడ్చి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది. దానికోసం చింతపండు నానబెట్టిన వాటర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అంటే ఎక్కువ తక్కువ కూడా పొయ్యొద్దు. కొంచెం చల్లుకుంటూ పట్టుకోవాలి మిక్సీ. ఎక్కువ వాటర్ పోస్తే మరీ వాటర్ అయిపోతుంది. చూడండి నేను చూపించే విధంగా ఈ విధంగా వచ్చేటట్టు పట్టుకోండి. వాటర్ చల్లుకుంటూ పట్టుకుంటే సరిపోతుంది. మనకు తెలుస్తుంది మిక్సీ పట్టేటప్పుడు. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పోపు పెట్టుకునే విధానం చూద్దాం. అదే కడాయిలో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇవి డీమార్ట్‌లో తీసుకున్న అప్పడాలు. అయితే నేను పోపు పెట్టుకునే ముందు ఇదే ఆయిల్‌లో అప్పడాలు వేయించుకుంటామని అప్పడాలు వేయించుకుంటున్నాను. నేను ఈ వీడియో తీసింది సాటర్డే రోజు నాకు ఫాస్టింగ్. మేము డైలీ ఏం అప్పడాలు వేయించుకోము. ఫాస్టింగ్ ఉన్న రోజు కంపల్సరీ వేయించుకుంటామండి. నాకు డీమార్ట్‌లో అప్పడాలు మాత్రం చాలా బాగా నచ్చుతాయండి. మేము ప్రతి నెల డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా ఈ అప్పడాలు తెచ్చుకుంటాం. ఎన్ని అప్పడాలు వేయిస్తుంది అనుకుంటున్నారా? మా నలుగురికి సరిపడా అప్పడాలు వేయించాలి కదండి. వీటిని సగ్గుబియ్యం అప్పడాలు అంటారు. ఇవి ముందు డీమార్ట్‌లో కనబడేవి కాదు. ఒక 4 మంత్స్ నుంచి కనిపిస్తున్నాయి. డీమార్ట్‌లో పెడుతున్నారు. ఈ సగ్గుబియ్యం అప్పడాలను మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా వస్తాయి. అప్పడాలు వేయించుకోవడం అయితే అయిపోయింది. ఇందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్‌లోది మొత్తం దీంట్లోకి వేసుకోండి సరిపోతుంది. సాల్ట్ మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోనవసరం లేదు. మీకేమైనా టేస్ట్ సరిగా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. గ్యాస్ స్లిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకి పుదీనా చట్నీ అంటే చాలా బాగా ఇష్టమండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేయండి. నేను చెప్పాను కదండీ టేస్ట్ ఏమైనా సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కరెక్ట్ సెట్ అయిపోయింది కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు సాల్ట్. మనం చట్నీకి ముందే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు పెట్టిన దానికంటే ముందే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇక 5 మినిట్స్ అయితే అయిపోయింది. నేను చెప్పిన 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇక ఆఫ్ చేసుకుంటాను నేను గ్యాసు. చూడండి ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా పుల్లని పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ పుదీనా చట్నీ వేడి వేడి రైస్‌లోకి యాడ్ చేసుకొని తినొచ్చు. చపాతీలోకి తినొచ్చు. రొట్టెలోకి తినొచ్చు. ఎందులో వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. పుదీనా ఎక్కువ తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు ఇక మీరు కూడా ట్రై చేయండి. అసలు ఈ పుదీనా చట్నీ పోపు పెట్టుకోకున్నా ఏం కాదు కానీ పోపు పెట్టుకుంటే బాగుంటుందని మీకు చూపించాను అంతే. ఈ పుదీనా చట్నీని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం మొత్తం. నేనైతే ఎప్పుడు మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ తింటానండి. ఈవినింగ్ రెడీ చేసుకుంటాను ఈ వంటలన్నీ. ప్రతి సాటర్డే ఇలానే చేస్తాను. ఏమేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి. చూడండి వేడి వేడి రైస్ ప్రిపేర్ చేశాను. నేను చెప్పాను కదా రైస్‌లోకి తినొచ్చు. మనకు నచ్చితే చపాతీలోకి తినొచ్చు. రొట్టెలోకి కూడా తినొచ్చు. చూడండి వేడి వేడి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో కర్రీ చూడండి. తర్వాత ఎంతో టేస్టీ అయిన పుల్లని స్పైసీగా పుదీనా చట్నీ. ఈ ఆలు ఫ్రై పుదీనా చట్నీ కాంబినేషన్‌లో రైస్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక నేను వేయించుకున్న అప్పడాలు ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను. చూడండి నేను చెప్పాను కదా డీమార్ట్‌లో తీసుకున్న అప్పడాలు ఎంత బాగున్నాయో. ఈ సగ్గుబియ్యం అప్పడాలు హెల్త్‌కి కూడా చాలా మంచివి. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోండి లేకపోతే బయట అయినా కొనుక్కోవచ్చు. నాకు అంత ఓపిక లేక నేను బయట తీసుకొచ్చుకుంటా ఎప్పుడు.
ఇక మీకు చెప్పుకుంటానే నేను ప్లేట్లోనే అయితే రైస్ వేసుకొని అప్పడాలు వేసుకొని పుదీనా చట్నీ యాడ్ చేసుకొని ఆలు ఫ్రై వేసుకున్నాను. ఇక వేడి వేడి అన్నం తినేయడమే మిగిలింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.